కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. టీవీ వన్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నవరస నటనా విశేషాలను తెలుసుకోవటం కోసం అపూర్వమైన ఆయన నటను ప్రదర్శింపచేసే మరో పాత్రను తెలుసుకుందాం. ఎన్టీ రామారావు అద్భుత నటనకు తార్కాణంగా నిలిచే చిత్రం బొబ్బిలి యుద్ధం. 1964లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. బొబ్బిలిరాజు వెంకట గోపాలకృష్ణ రంగారావు చుట్టూ కథ నడుస్తుంది. రంగారావుగా ఎన్టీఆర్ ఎంతో సమతుల్యమైన నటనను ప్రదర్శించారు. ఆయన సతీమణిగా భానుమతి నటించారు. వీరోచితమైన తాండ్ర పాపారాయుడిగా ఎస్వి రంగారావు నటనను మరువలేం. 1757లో బొబ్బిలి విజయనగర సామ్రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ బాధ్యతలను వహించింది సి సీతారాం. బొబ్బిలిరాజు తమ్ముడిగా సీతారాం ఇందులో నటించడం విశేషం. ఆయనకు జంటగా జమున వేశారు. ఇందులోని పాటలన్నీ కూడా ఎంతో ప్రజాదరణ పొందాయి. సినిమాలో ప్రతి సన్నివేశం బొబ్బిలిరాజుల పౌరుష సాహసాలకు అద్దం పడుతుంది. చారిత్రక పాత్రలను ధరించడంలో తనకు తానే సాటిని నిరూపించుకున్నారు ఎన్టీఆర్. చరిత్రకు సంబంధించి దాదాపు ఎన్టీఆర్ గారు 10 సినిమాల వరకు చేశారు. చారిత్రక పాత్రలో ప్రతి ప్రధానమైనటువంటి చారిత్రక పాత్రలో ఆయన బాగా ఒదిగిపోవటమే కాకుండా ఆ రాజుల్ని వాళ్ళ సంబంధించినటువంటి చరిత్రని మన కళ్ళ కట్టినట్టుగా సజీవంగా నిలబెట్టినటువంటి మహానటుడు ఎన్టీఆర్ గారు. ఆయన అద్భుతంగా నటించిన చారిత్రక పాత్రల్లో కృష్ణదేవరాయలు చాలా గొప్పగా ఆయన నటించారు. తర్వాత మరి బ్రహ్మనాయుడు గారు పల్నాటి యుద్ధంలో, దాన్ని మించి బొబ్బిలి యుద్ధంలో మరి ఆయన పెదరంగారాయుడుగా ఆయన నటించిన పాత్ర, దాంట్లో ఇప్పుడు సహజంగానే ఆవేశపరుడైనటువంటి ఎన్టీఆర్ గారు ఈ పెదరంగారాయుడు పాత్ర విలక్షణత ఏదైతే ఉందో, ఆ పాత్ర స్వభావం ఏదైతే ఉందో, ఆ స్వభావ ప్రకారంగా శాంతము, తర్వాత గంభీరత్వము, తొందరపాటు లేకపోవటము, యుద్ధానికి విముఖత, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి రంగారాయుడు పాత్రలో కూడా ఆయన అంత శాంతమూర్తిగా ఒదిగిపోవటం మనకి నిజంగా అదే నిజమైనటువంటి నటన అనిపిస్తుంది. అంటే ఏ పాత్రనైనా ఏ రసాన్నైనా అవలీలగా తనలో ఇముడ్చుకొని అది ప్రదర్శించగలిగినటువంటి గొప్ప నేర్పు ఒక్క ఎన్టీఆర్ నటనకే సాధ్యమవుతుంది. ఆ విధంగా నటించినటువంటిదే బొబ్బిలి యుద్ధం. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ తనే అయ్యి సీతారాం గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఆయన ఆకాంక్ష రెండట. ఏంటంటే, ఒకటి జమున గారితో మరి కళాభినేత్రి జమున మహా అందాల నటి, ఆమె పక్కన నటించాలనేటువంటి ఒక కోరికని, రెండోది ఘంటసాల గారు వాయిస్ తన పాటకి ఇవ్వాలనేది. అంటే చిత్రంలో తను పాడే పాట ఘంటసాల గారు పాడాలి అని. ఈ 2 కోరికలతో ఆ చిత్రాన్ని నిర్మించారని ఒక కథ ఉంది. ఆ విధంగా ఇందులో వెంగళరాయుడు పాత్ర ఆయన సీతారాం గారు వేయటం జరిగింది. వెంగళరాయుడు అంటే పెదరంగారాయుడు తమ్ముడుగా అనమాట. తాండ్ర పాపారాయుడి చెల్లెలుగా మల్లాంబ, తర్వాత ఆయన ఇంకొక తమ్ముడు ధర్మారాయుడుగా బాలయ్య గారు నటించారు. అది మల్లమ్మగా భానుమతి గారు, తర్వాత సుభద్రగా జమున గారు నటించారు. ఈ విధంగా ఆ వంశంలో ఆ బొబ్బిలి రాజ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా వస్తుంటారు. చిత్రం బిగినింగ్లోనే
బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి వివరణ ఇస్తారు. ఎందుకు ఇట్లా సర్కారు జిల్లాల మీద వీళ్ళు పరాశీల పెత్తనం ఎందుకు సాగిందంటానికి ఒక ఇంట్రడక్షన్ లాగా చెప్తారనమాట. ఆనాడు నవాబుల పక్షాన్ని చేరి అలాగే చేశారు. ఈరోజు ఇంగ్లీష్ వాడి పక్షాన్ని చేరి ఇట్లా తన వాడి గొంతు తనే కోసుకునేటువంటి దుర్మార్గము మన భారతీయుల్లోనూ మన తెలుగు వాళ్ళు కూడా ఉందని చెప్పటానికి జరిగినటువంటి కథే ఈ బొబ్బిలి యుద్ధం. అఖండ భారతావనికి ఆనాడు పాలకులు మొగలాయిలు. వారి ప్రాభవం క్షీణదశలో ఉన్నందున దక్కనులో వారి సుబేదారులైన నవాబులు ఇంచుమించు సర్వస్వతంత్రులుగా వ్యవహరిస్తున్నారు. అధికార వాంఛతో నవాబు కుటుంబంలో కలహాలు రేగి చివరకు ఉద్దండుడైన ఫ్రెంచ్ సేనాని బుస్సీ సాయంతో సలాబత్ సింహాసనమెక్కి దక్కను పాలిస్తున్నాడు. కానీ బుస్సీకి వాగ్దానం చేసిన సిబ్బంది ఖర్చు కొన్ని సంవత్సరాలు బకాయి పడ్డాడు. ఆగ్రహించి బుస్సీ సైనిక దత్తం చూపగా అతనికి రొక్కం ఇవ్వలేక తెలుగు కోస్తా జిల్లాలపై జమాబందీ వసూలు చేసుకునే అధికారం దత్తం చేశాడు. భారతదేశంలో పాశ్చాత్యుల పాలనకు అదే నాంది. బుస్సీ తనకు సంక్రమించిన అధికారాన్ని అమలు పరుచుకునేందుకు బలగంతో బెదిరిస్తూ బయలుదేరాడు తెలుగు జిల్లాలకు. ఆ చిత్రం బిగిన్ అవటంతోనే నాగయ్య గారు మనకు ఒక విచిత్రమైన వేషం అంటే ముందు గుర్తుపట్టలేము. మంచి పాట, తెలుగువాడి మీదే పాట పాడుతూ ఆయన రావటం జరుగుతుంది. కరుణించి కాపాడుమా ఈ తెలుగు సీమా, పాడి పంటలు పెంచి పాలించు మా సామి, పండుగలు పబ్బాలు నిండించు మా సామి. పాలు పితికి ఇవాళ చినరంగారాయుడు గారు పుట్టినరోజు కనుక ఈ పాలు మొత్తం దివాణానికి తీసుకెళ్ళమని తన మనిషికి ఇచ్చి పంపించడంతో చిత్రం ప్రారంభమవుతుంది. చినరంగారావు పుట్టినరోజుకి మరి తల్లి మల్లమ్మ పాటతో శ్రీకర కరుణాల మాల వేణుగోపాల, శ్రీకర కరుణాల మాల వేణుగోపాల, తిరులు యశము శోభిల దివిల్చు మమ్ముల, శ్రీకర కరుణాల మాల వేణుగోపాల. తర్వాత విజయరామరాజును కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. ఇక్కడ ఏంటంటే మల్లమ్మ పూసపాటి వంశస్థురాలు. ఆ విధంగా మరి ఈ విజయనగర గజపతి రాజు అంటే విజయరామరాజు ఈమెకు అన్న వరుస అవుతాడనమాట. అందువల్ల అన్న అని ఆమె ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. సరే, ఈ పుట్టినరోజుకి వాళ్ళు కూడా వస్తారు. విజయరామరాజు అతని భార్య రాజనాలు నటించారు. విజయరామరాజుగా భార్యగా జయంతి వేశారు. సరే, వచ్చిన తర్వాత మామూలే ఇక కోడి పందాలు, తర్వాత ముందు మల్ల యుద్ధం, దాంట్లో వీళ్ళే గెలుస్తారు, బొబ్బిలి వాళ్ళే గెలుస్తారు. ఆరంభించండి రాయణం గారు, అతిథులు ముందు ఆరంభించటం ఆనవాయితీ. కానీ తర్వాత రెండోసారి దాంట్లో విజయనగరం సంబంధించిన మల్లయోధుడు గెలుస్తాడు. అప్పుడు పాపన్న వస్తాడు, పాపారాయుడు వచ్చి అతన్ని ఓడిస్తాడనమాట. పాపారాయుడు ఉన్నంత వరకు బొబ్బిలి కోటకి తిరుగులేదని చెప్పి ప్రజలంతా కూడా కీర్తిస్తారు. ఎస్వి రంగారావు గారు చాలా అద్భుతంగా నటించారు ఆయన ఆ పాత్రలో. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.